హాయ్ అండి. టుడేస్ రెసిపీ వచ్చి మునగాకు పప్పు అండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న లీఫ్ అండి ఇది. చాలా మినరల్స్, న్యూట్రియంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి. చాలా మంచి వాల్యూస్ ఉంటాయి. దీంతో మనం పప్పు ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా కందిపప్పు నేను ఈ సైజ్ గ్లాస్తోని 2 గ్లాసెస్ వేసానండి. నేను పప్పుని ముందే 5 మినిట్స్ నేను నానబెట్టేశాను. 2 గ్లాస్ పప్పు వేసాను. అండ్ దీంట్లో నేను కొంచెం ఎర్రపప్పు కూడా యాడ్ చేస్తున్నానండి. అది కూడా సేమ్ గ్లాస్తోని 1 గ్లాస్. 2 గ్లాసెస్ కందిపప్పుకి 1 గ్లాస్ ఎర్రపప్పు. దీన్ని మంచిగా వాష్ చేసుకొని 5 మినిట్స్ పక్కకు పెట్టేద్దాం. మనము ఫస్ట్ పప్పులో మనము ఒక 5 to 10 మినిట్స్ నానబెట్టుకొని కుక్ చేసుకుంటే గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏం కాదండి. కొంతమంది పప్పు తింటే గ్యాస్ ప్రాబ్లం అవుతుంది అని చెప్పి అవాయిడ్ చేస్తారు. నో అండి, అది ఉడకబెట్టే ముందు ఒక 10 మినిట్స్ నానబెట్టి ఉడకబెట్టుకుంటే చాలా మంచిది. అండ్ నేను 5 మినిట్స్ దాన్ని నానబెట్టేశాను. అండ్ దీంట్లో ఇప్పుడు నేను చిల్లీస్ వేసానండి. ఫస్ట్ నేను 3 స్మాల్ సైజ్ చిల్లీస్ వేసాను దీంట్లో. అండ్ చింతపండు కొంచెం యాడ్ చేసుకున్నాను. దీంట్లోనే నేను 1 స్మాల్ సైజ్ టమాటో యాడ్ చేశాను. అండ్ నెక్స్ట్ దీంట్లో పసుపు వేసుకుంటున్నానండి. నేను పసుపు వేసేసి దీన్ని విజిల్ పెట్టేసుకోవడమే మనం ఇప్పుడు దీన్ని. నేను ఒక 3 విజిల్స్ పెట్టుకున్నానండి. దీన్ని 3 విజిల్స్ పెట్టేసుకొని తీసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ మునగాకు ఇలా లీవ్స్ అన్నీ తీసుకోవాలండి. స్టెమ్స్ ఉండకూడదు. ఇది టైం టేకింగ్ ప్రాసెస్, కానీ మంచి హెల్తీ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మనం చేసుకోవాల్సిందే. నీట్గా వాష్ చేసేసుకోవాలండి. ఇలా లీవ్స్ అన్నీ తీసేసుకొని స్టెమ్స్ ఉండకుండా. అండ్ దీన్ని ఇలానే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. అండ్ లేకపోతే చిన్న పీసెస్లా కూడా కట్ చేసుకోవచ్చు. దీన్ని 2 టైప్స్లో యూస్ చేసుకోవచ్చు. ఫ్రెష్ మునగాకు లీవ్స్ అండి ఇవి. నేను తీసుకొని పెట్టుకున్నాను మంచిగా. ఇప్పుడు ఇవన్నీ ఇలా కట్ చేసుకుందాం. మనము ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను నేను. ఇలా లీవ్స్ అన్నీ తీసుకుంటాం కదా, దాన్ని మనం హోల్ చేసి కట్ చేసుకోవడమే. డైరెక్ట్ ఇలా వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. నేను చిన్న పీసెస్ చేసుకుంటే ఇంకా బాగా కనిపిస్తుందని చూసాను. ఇలా పట్టేసుకొని దీన్ని కట్ చేసుకోవడమే నైఫ్తోని. అండ్ సీజర్తో కూడా కట్ చేసుకోవచ్చు. నేను సీజర్తో కట్ చేశాను. ఇలా స్మాల్గా కట్ చేసుకుంటే అయిపోతుంది. చూసారా అండి, ఇలా కట్ చేసుకుంటే స్మాల్ పీసెస్ అవుతుంది. అంతే అండి, ఎలా అన్నా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ప్యాన్లో ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకొని పోపు వేస్తున్నాను అండి. ఫస్ట్ పప్పుకి ఆవాలు, జీలకర్ర వేసాను. అవి కొంచెం వేగుతుంటే నేను వెల్లుల్లిపాయలు పీల్ తీస్తున్నాను. 1 వెల్లుల్లిపాయ వేసేసానండి. ఎండుమిర్చి వేసాను. అండ్ నెక్స్ట్ వెల్లుల్లిపాయ వేసాను. 1 గడ్డ ఫుల్ వేసానండి. ఇలా దంచి కొంచెం క్రాష్ చేసి వేసుకోవాలి. చాలా ఫ్లేవర్ వస్తుందండి పప్పుకి వెల్లుల్లిపాయది. కొంచెం ఇలానే వేసేసి డైరెక్ట్ కట్ చేసి వేసుకుంటారు. దానికన్నా ఇలా చాలా బాగా వస్తుందని ట్రై చేయండి. నార్మల్గా మీరు పప్పు చేసుకున్నప్పుడు కూడా ఇలా పోపు పెడితే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. వెల్లుల్లిపాయలు కొంచెం బ్రౌన్ కావాలండి. పప్పులో చాలామంది నార్మల్ కలర్ ఉన్నప్పుడు వేసేస్తారు. బట్ అలా వేసే కన్నా ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వస్తే దాని ఫ్లేవర్ డిఫరెంట్ వస్తుందండి పప్పుకి. సో ఇది వేగాలండి కొంచెము. ఇది వేగుతున్నప్పుడు నేను పచ్చిమిర్చి వేసాను, సన్నగా కట్ చేసి. ఆల్రెడీ పప్పులో వేసాను నేను. ఇది లీఫ్ కోసం వేస్తున్నాను. లీఫ్ని మనము వేయించుకుంటాము ఇప్పుడు దీంట్లో. ఇప్పుడు లీఫ్ అంతా దీంట్లో వేసేసాను నేను. మంచిగా వేయించుకోవాలి దాంట్లో ఆయిల్లో. నార్మల్గా మంచిగా వేయించుకొని పప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది. డైరెక్ట్ కొంతమంది పప్పులోనే ఆకు అవన్నీ వేసి చేస్తారు. నాకు ఆ ఫ్లేవర్ కన్నా ఈ ఫ్లేవర్ బాగా నచ్చింది. సో మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందో పప్పు. నిజంగా అండి, ట్రస్ట్ మీ, చాలా అంటే చాలా టేస్ట్ వచ్చింది పప్పు. ఇప్పుడు నేను దీనికి ఉన్న తొడిమలు తీసేస్తాను ఎండుమిర్చిది. ఇప్పుడు మంచి వేగాలండి ఇది పప్పు. లీఫ్.
మంచి వేయించుకోవాలండి దీన్ని. చాలా మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయండి. విటమిన్ ఏ, సి ఉంటుందండి దీంట్లో. మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ చాలా మంచి, అంటే చాలా రిచ్ హెల్దీ లీఫ్ అంటే ఇదే అండి. దీంట్లో ఇప్పుడు నేను సాల్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది కల్లుప్పు వేసానండి నేను, కొంచెం లావుది. మీరు నార్మల్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు. కర్రీ పప్పు అంతా అయ్యేవరకు అది మెల్ట్ అయిపోతుంది కాబట్టి నేను అది వేసాను. టేస్ట్ కూడా బాగుంటుంది. అండ్ దీంట్లో నేను పసుపు వేసానండి. నెక్స్ట్ పసుపు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను దీంట్లో చిన్న టమాటో వేస్తానండి. ఆల్రెడీ నేను పప్పులో ఒకటి వేసాను, ఇప్పుడు దీంట్లో కూడా ఒకటి వేస్తున్నాను. మిడిల్లో వేసుకుంటే కొంచెం తొందరగా వేగిపోతుంది. దీనిపై నుంచి ఆ లీఫ్ వేసేసుకుందాం మనం ఇట్లా. ఇప్పుడు నేను దాన్ని ఒక 5 minutes క్యాప్ పెట్టి వదిలేసానండి అండ్ తీసేసాను. చూడండి టమాటో మగ్గిపోయింది. దీన్ని మంచిగా మిక్స్ చేసుకుందాం. టమాటోని దాన్ని మంచి మ్యాష్ చేసుకుంటా మిక్స్ చేసుకోవాలండి. మంచి వేగిపోయింది ఆకు కూడా, కానీ మనం కొంచెం వాటర్ యాడ్ చేద్దాం దీంట్లో. ఒక చిన్న గ్లాస్, ఒక స్మాల్ గ్లాస్ వాటర్ పోసేసి, అప్పుడు ఇంకొంచెం బాగా మగ్గిపోతుంది లీఫ్. ఇప్పుడు దీంట్లో మనం స్మాల్ గ్లాస్ అండి, ఎక్కువ పోయొద్దు. మనం పప్పు వేసాక కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను స్మాల్ గ్లాస్ వాటర్ యాడ్ చేశాను, కొంచెం ఇలా లిక్విడ్గా ఉండేటట్టు. ఇప్పుడు ఈ ఆకు ఇంకొంచెం మంచిగా మగ్గిపోతుంది ఆ వాటర్లో. ఇది ఇప్పుడు నేను క్యాప్ పెట్టేసి ఒక 10 minutes ఇలానే వదిలేస్తానండి. లీఫ్ అనేది బాగా మగ్గుతుంది. ఇప్పుడు మగ్గిపోయిందని నేను క్యాప్ తీసి చూపిస్తున్నాను. చూడండి లీఫ్ అంతా మంచిగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న పప్పు వేసేసుకోవచ్చు దీంట్లో. పప్పుని ఎక్కువగా మ్యాష్ చేయలేదండి నేను, నార్మల్గా మ్యాష్ చేసి వేసాను. ఎక్కువగా మ్యాష్ చేస్తే కొంచెం లిక్విడ్ లాగా వస్తుంది పప్పు. నేను నార్మల్గా చేశాను. ఇలా అయితే చపాతీకి అండ్ రైస్కి కాంబినేషన్గా బాగుంటుంది. కొంచెం పప్పు ఎక్కువ గట్టిగా ఉన్న సెమీ లిక్విడ్ అనమాట, అలా ఉంటుంది. మంచిగా మిక్స్ చేసుకోవాలండి అన్నీ కలిసేటట్టు. మునగాకు కొంతమంది మార్నింగ్ జ్యూస్ కూడా తాగుతారండి, అది కూడా బాగుంటుంది. నేను ట్రై చేశాను. దాంట్లో లెమన్, హనీ మిక్స్ చేసుకొని తాగితేనే తాగగలుగుతాము, లేకపోతే అది కొంచెం జిగురు లేక ఉంటుంది. నేను ఇప్పుడు దీంట్లో ఇంకొక గ్లాస్ వాటర్ యాడ్ చేశానండి. నేను ఎక్కువగా థిక్ అనిపిస్తే నేను కొంచెం వాటర్ యాడ్ చేశాను. కానీ ఎంత బాగా వచ్చిందండి, టేస్ట్ చాలా బాగా వచ్చింది. మస్ట్ ట్రై రెసిపీ అని చెప్పొచ్చు. హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్. చూసారు కదండి పప్పు. ఇది కొంచెం బాయిల్ అవుతే పప్పు అయిపోయినట్టే. మునగాకు ఎగ్ ఫ్రై నా ఛానల్లో పెట్టానండి, ఒకసారి గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఒకసారి చెక్ చేయండి. మీకు చాలా రెసిపీస్ ఉన్నాయి నా దాంట్లో కూడా. ఒకసారి ట్రై చేసి నాకు కూడా చెప్పండి ఎలా వచ్చిందో. చూసారు కదండి ఇది మంచి బాయిల్ అవుతుంది. స్మెల్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఇదండి మునగాకు పప్పు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అండి. ఒక్కసారి చేసుకుంటే మీరు కూడా చాలాసార్లు చేసుకోవడానికి ఇష్టపడతారు. థ్యాంక్ యూ.